హాయ్ అండి. అందరికీ నమస్తే. బమ్మాస్ కిచెన్‌కి స్వాగతం. ఇంట్లో అరటిపళ్ళు తీసుకొచ్చి పెడతామా, అవేమో 2, 3 రోజుల్లోనే పైన నల్ల మచ్చలొచ్చేస్తాయి. మా ఇంట్లో ఏమో నల్ల మచ్చలొస్తే మా పిల్లలు తినడానికి అస్సలు ఇష్టపడరు. అలా అని పడేయలేము కదా! అందుకే సింపుల్‌గా విప్పింగ్ క్రీమ్‌తో కూడా పని లేకుండా సాఫ్ట్‌గా, క్రీమీగా ఉండే కస్టర్డ్ ఐస్ క్రీమ్‌ని చేసేసా. బనానా వద్దన్న మా పిల్లలే ఐస్ క్రీమ్ చేసి పెడితే యమ్మీ అనుకుంటూ తినేశారు. మరైతే ఈ బనానా కస్టర్డ్ ఐస్ క్రీమ్‌ని ఎలా చేసుకోవాలో మీరు కూడా ఒకసారి చూసేయండి. ముందుగా ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసి అందులో కొద్దిగా పాలు వేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక గిన్నెలోకి 1/2 లీటర్ పాలు వేసి ఒక పొంగు వచ్చాక ముందుగా కలిపి ఉంచుకున్న కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండండి. ఈ కస్టర్డ్ పౌడర్ వేసాక ఈ పాలు అనేవి చిక్కబడతాయండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోండి. బనానాలో స్వీట్నెస్ ఉంటుంది కనుక 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఒకవేళ మీకు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకో 1, 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. దీన్ని బాగా కలిపేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు 4 పెద్ద సైజులో ఉండే అరటిపళ్ళు తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత చల్లారి పెట్టుకున్న కస్టర్డ్ని మిక్సీ జార్లో వేసి స్మూత్గా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసుకోండి. అదే జార్లోకి బనానా ముక్కలను కూడా వేసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని కస్టర్డ్ క్రీమ్లో వేసి బాగా ఒకసారి కలిపేసుకొని 6 to 8 అవర్స్ ఫ్రీజ్ చేసుకోవాలి. 8 అవర్స్ ఫ్రీజ్ అయిన తర్వాత బయటకు తీసి కాసేపు అలా ఉంచేయండి. 10 to 15 మినిట్స్ తర్వాత మళ్ళీ దీన్ని మిక్సీ జార్లో వేసుకొని స్మూత్గా మిక్సీ పట్టుకొని ప్లాస్టిక్ అయినా లేదంటే గ్లాస్ జార్లో అయినా వేసుకొని దీనిపైన సిల్వర్ ఫాయిల్ లేదంటే ప్లాస్టిక్ ర్యాప్తో అయినా ర్యాప్ చేసుకొని మూత పెట్టేసి 12 అవర్స్ అయినా లేదంటే నైట్ అంతా ఫ్రీజ్ చేసుకోండి. అంతేనండి, విప్పింగ్ క్రీమ్ లేకుండా సాఫ్ట్గా, క్రీమీగా, ఎంతో టేస్టీగా ఉండే బనానా కస్టర్డ్ ఐస్ క్రీమ్ రెడీ. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఈ హాట్ సమ్మర్లో కూల్గా బనానా కస్టర్డ్ ఐస్ క్రీమ్ ట్రై చేయండి. ఈ టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఇప్పుడే బమ్మాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.